డార్క్ సర్కిల్స్ అండ్ కళ్ళ కింద ముడతలు అనేది చాలా సర్వసాధారణం అండి. అలాగే మనం నార్త్ ఇండియన్తో కంపేర్ చేసుకుంటే సౌత్ ఇండియాలో ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. కొన్ని మెడికల్ కండిషన్స్లో కూడా ఈ డార్క్ సర్కిల్స్ మనం ఎక్కువగా చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీమియా అంటే ఏంటంటే ఐరన్ తక్కువ ఉన్నా, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా కూడా మనకు డార్క్ సర్కిల్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాగే కొన్ని రకమైన ఎలర్జీస్ అంటే ఏంటంటే రకరకాల ఎలర్జీస్ ఉండటం వల్ల ఎగ్జిమా కానీ ఎటోపిక్ డర్మటైటిస్ కానీ ఉండడం వల్ల మనం మామూలుగా ఏంటంటే కళ్ళు నలుపుతూ ఉంటాం అనమాట. అలా నలుపుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి అక్కడ డార్క్ సర్కిల్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అవుతాయి, రింకిల్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొంత రకమైన మెడికేషన్స్, కొన్ని రకమైన కాస్మెటిక్స్ వాడకం వల్ల ఎక్కువగా కొంతమంది ఏంటంటే అదే పనిగా రెగ్యులర్గా ఐలైనర్, మస్కారా, ఈ కాటుక ఐలైనర్లు పెట్టుకునే వాళ్ళలో ఏంటంటే ఈ పిగ్మెంట్ అనేది లోపలికి అబ్జార్బ్ అవుతుంది అనమాట. అలా అబ్జార్బ్ అవడం వల్ల ఆ డార్క్ సర్కిల్స్ ఇంకెక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పేషెంట్స్ కొంతమందికి ఎలా అంటే ఈ రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి, ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి కూడా, ఆస్తమా ఉన్న వాళ్ళకి కూడా ఈ డార్క్ సర్కిల్స్ ఎక్కువగా అవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే వాటి మూలాన రాదు, ఉన్న డార్క్ సర్కిల్స్ని ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ డార్క్ సర్కిల్స్ మనం ఎక్కువగా చూస్తుంటాం అనమాట. కానీ మెయిన్ బేసిక్ రీజన్ వచ్చి జెనెటిక్ అండి. మనం ఫస్ట్ నుంచి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం ఈ డార్క్ సర్కిల్స్ ఎక్కువ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటేనండి, నెంబర్ 1 ఏంటంటే మెయిన్ హైడ్రేషన్. అంటే ఏంటంటే ఎంత ఎక్కువగా మాయిశ్చరైజర్ రాస్తే అంత మంచిదన్నమాట. మనము రిపీటెడ్గా రీఅప్లై చేసుకుని రాత్రి పడుకునేటప్పుడు కొబ్బరి నూనె కానీ, జాన్సన్ బేబీ ఆయిల్ కానీ కంటి చుట్టూతా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా వరకు ఈ డార్క్ సర్కిల్స్ని, రింకిల్స్ని మనం అరికట్టవచ్చు. అలాగే పద్దాక కళ్ళు నలుపుకునే అలవాటు ఉన్న వాళ్ళు అలాంటివి మానేసి దురదలు ఉన్నప్పుడు ఐస్ ప్యాక్లు పెట్టుకోవడం వల్ల దురద నుంచి మనం ఎస్కేప్ అవ్వచ్చు అనమాట. అలాగే ఐస్ ప్యాక్లు పెట్టుకుని, మాయిశ్చరైజర్ పెట్టుకుని, ఆయిల్ పెట్టుకుంటే కనుక చాలా వరకు మనకి డార్క్ సర్కిల్స్, రింకిల్స్ అనేవి తగ్గడానికి అవకాశం ఉంటుంది. కొన్ని లైట్నింగ్ క్రీమ్స్ ఉంటాయండి. అంటే ఏంటంటే కళ్ళ కింద వాడుకునే క్రీమ్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ K బేస్డ్ కానీ, వైటమిన్ C బేస్డ్ ఉన్న క్రీమ్స్ ఉంటాయి అన్నమాట. అవి ప్రొద్దున రాత్రి క్రమం తప్పకుండా వాడడం వల్ల ఏమవుతుందంటే ఆ డార్క్ సర్కిల్స్ అనేవి పెరగకుండా కాపాడుకోవచ్చు. అలాగే మినిమం ఒక 30 to 40% రిడక్షన్ అనేది ఉంటుందండి. అలాగే ప్రాపర్ స్లీప్ అండి. అంటే ఏంటంటే 8 hours స్లీప్ ఒకటి తీసుకోవడం, ఒకటి స్ట్రెస్ ఒకటి తగ్గించుకోవాలండి. ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్ ఇదండి. అంటే అదే పనిగా జంక్ ఫుడ్ తినుకోకుండా సమతుల్యమైన ఆహారం తీసుకుని, సరిగా వాటర్ తీసుకుని, ప్రశాంతంగా అంటే స్ట్రెస్ నుంచి కూడా దూరం అయ్యేటట్టు ప్రతిరోజు కొంతసేపు అనేది మెడిటేషన్ చేస్తే కనుక డెఫినెట్గా మనకి ఈ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అనేవి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువగా రాకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది.